ప్రియమైన రుత్విక్ గారికి, నా చిరకాల మిత్రులు పెద్దలు విద్యాసాగర్ గారు, భాను గారు, సంజయ్ గారు, మన కార్యదర్శి నాకు ఆప్తులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా అంబాసిడర్ గార్డియన్ లేమన్ గారు, మిగతా కంపెనీలు, మీరు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సెక్రటరీ గారు చెప్పినట్లుగా ఈ బయో వేస్ట్ వల్ల రూరల్ తెలంగాణలో ఎక్కువగా మనం పండించే పంట వరి, పత్తి, మిర్చి, మిగతా కంది, ఇటువంటి పంటలన్నింటినీ కూడా రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి నుప్పు పెట్టి తగలబెట్టుకుంటున్నారు. దానివల్ల భూసారం పడిపోతూ ఉంది, భూమి యొక్క విలువలు కూడా తగ్గిపోతున్నాయి. దానివల్ల ఎక్కువ ఫర్టిలైజర్ వాడాల్సి వస్తుంది. ఫర్టిలైజర్ వాడటం వల్ల ఎక్కువ పెస్టిసైడ్స్ వాడాల్సి వస్తుంది. ఆ యొక్క ఉత్పత్తులకు కూడా మన దేశ ఉత్పత్తులకి నాణ్యత పడిపోతూ ఉంది. అంటే భూసారం పడిపోవటం వల్ల మనం చేసేటటువంటి ప్రక్రియలు, దిగుబడుల కోసం చేసే ప్రక్రియ మొత్తం కూడా పంటల యొక్క నాణ్యతతో పాటు, రైతు ఆదాయంతో పాటు వాటి యొక్క విలువలు కూడా పడిపోవటం వలన రైతుకు ఆదాయం తగ్గే పరిస్థితులు వచ్చినాయి. మన పంటలు ఎక్కడికి పక్క దేశాలకు పోయే పరిస్థితి రావట్లేదు. కారణం, మనం భూమి యొక్క విలువలను చంపుకోవటం, భూమి యొక్క సారాన్ని తగ్గించుకోవటం, దానికోసం మళ్ళీ అనవసరమైనటువంటి మందులు వాడి మన ఉత్పత్తులను కూడా నాశనం చేసుకొని ఇప్పుడు రోగగ్రస్తమైనటువంటి పంటలు మాత్రమే పండిస్తున్నాం. మనం పండించే పంటల వల్ల మానవాళికి నష్టం, దానివల్ల రైతు కష్టపడి పండించిన రైతుకు కూడా లాభం లేకుండా పోతాం. ఇటువంటి ఇన్నోవేషన్ వల్ల ఆ బయోవేస్ట్ మొత్తాన్ని కూడా మీరు సహజ వనరుల కింద మార్చటం మూలాన భూమి తల్లికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, కష్టపడే రైతాంగానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆయన ఆదాయాన్ని కూడా ఎంతో కొంత పెంచేదానికి కూడా ఈ ఇన్నోవేషన్ పనికొస్తుందని చెప్పి మొన్ననే రఘునందన్ గారు మా డిపార్ట్మెంట్ కింద ఉన్న భూములు కూడా వాళ్ళకి లీజ్కి ఇచ్చేయడానికి ఒకే గంటలో వాళ్ళకి దఖలుపరిచాం. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి వస్తేనే మన భూమి రక్షించబడుతుంది, భూమి వల్ల మన రైతు బతుకుతాడు, రైతు వల్ల ఈ సహజ వనరులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొరత ఏర్పడుతున్నాయి. ఆయిల్ దొరకట్లేదు, గ్యాస్ దొరకట్లేదు. ప్రకృతి మీద ఆధారపడాల్సినటువంటి ఇటువంటి వాటిని మనం తయారు చేసుకుంటే మన సమాజానికి మేలు అవుతుంది, తద్వారా మన రైతుని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఈ ఇన్నోవేషన్ వల్ల స్థానికంగా కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు, దానివల్ల కొంతమంది జీవితాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఇటువంటి ఇన్నోవేషన్కి పూనుకున్నటువంటి రుత్విక్ రావు గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా ఇప్పుడు ఇండియా కొలాబరేషన్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలకి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా వ్యవసాయ శాఖ మీకు అందుబాటులో ఉండటమే కాకుండా రఘునందన్ గారు మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి నాకు తప్పకుండా రావాలని చెప్పి భానుగారి యొక్క ఆదేశం మేరకి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, పెద్దల విద్యాసాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.